హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నానండి. సహోదర ప్రేమ నిలకడగా ఉండనివ్వుడి. సహోదర ప్రేమ నిలకడగా ఉండనివ్వుడి. ఈరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈ అంశం ఏంటంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ సంఘముల్లో కలిసి ఉండే మన అందరము సహోదరులు. మనం ఒకళ్ళకొకళ్ళు, నాతో మీతో అందరం కలిసి మన అందరము కలిసి ఒకరికొకరం సహోదరులం. ఈ మధ్యలో మన అందరి మధ్యలో ఏమన్నాడంటే సహోదర ప్రేమ నిలకడగా ఉండనీయుడి. సహోదరుల మధ్యలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి. పోయినసారి మనం 2 సంగతులు జ్ఞాపకం చేసాం. ఏంటంటే, ఒకటి దేవుని ప్రేమ, రెండోది క్రైస్తవుల ప్రేమ. ఇప్పుడేంటి? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ నిలకడగా ఉండనీయుడి అంటే సహోదర ప్రేమ తొలగిపోనివ్వకండి, చెదిరిపోనివ్వబాకండి, సహోదర ప్రేమలో నుండి తప్పిపోబాకండి, నిలకడగా ఉండనివ్వండి అని చెప్పాడు. సహోదర ప్రేమలో నిలకడగా ఉండండి, తప్పిపోబాకండి. ఈ సహోదర ప్రేమను గురించి కొన్ని సంగతులు నేను ముందుకి జ్ఞాపకం చేస్తా. సాగుదాం రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. పగ కలహమును రేపును, ప్రేమ దోషములను కప్పును. ప్రేమించడం ద్వారా ఏమొస్తుంది అన్నాడు? దోషములు కప్పివేయబడతాయి. ఎలా కప్పివేయబడతాయి అంటే ఏనండి, ప్రేమ దోషములను కప్పును. ఎలా కప్పివేయబడతాయి? ఇంతకు మునుపు మనలో ఎవరైనా ఇద్దరు ఒకరికొకరు విరోధులుగా ఉన్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక క్రైస్తవుల ప్రేమను బట్టి ఒకరికొకరు స్నేహితులు అయ్యాం, ఒకరికొకరు సహోదరులు అయ్యాం. ఇప్పుడు ఏమైంది? ఆ విరోధ భావం పోయింది, ప్రేమ ఏమైంది? అంతకుముందు ఏముంది? విరోధం ఉన్నప్పుడు దోషం ఉంది. ఆ దోషము పోయి ఇప్పుడేమైంది? కప్పివేయబడింది. ప్రేమ ఎన్నో దోషాలను కప్పివేస్తుంది. ప్రేమించడం మొదలు పెడితే ఎన్నో దోషాలను కప్పివేయవచ్చు. కానీ ప్రేమించేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రేమలో కొన్ని కష్టాలు ఉన్నాయి, సహోదర ప్రేమలో కొన్ని కష్టాలు ఉన్నాయి, దేవుని ప్రేమలో కొన్ని కష్టాలు ఉన్నాయి. వాటిని ఓర్చుకుంటూ ముందుకు సాగితే దోషములన్నీ కప్పివేయబడతాయి. ఒకవేళ ఈ సహోదర ప్రేమ లేకుండా ఎవరైనా ప్రార్థన చేశారనుకో, వారి ప్రార్థన వినబడదు, దేవుని వినడు, వారి ప్రార్థన అంగీకరించబడదు, దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు. ఈ సహోదర ప్రేమ లేకుండా ఒకరికొకరు విరోధంగా ఉంటూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ఎంత మొరపెట్టినా వాళ్ళ మొర అంగీకరించబడదు, వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఇక్కడ ఈ మాటలు ఇలాగ రాయబడి ఉన్నాయి. రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక. నేను ఎక్కువ ఎవరనేవి చెప్పను, కానీ ఊరికే కొన్ని మాటలు మన కొరకై చదువుకుంటూ ముందుకి సాగుతాను. బైబిల్ గ్రంథంలో సహోదరులను గురించి, సహోదరుల మధ్యలో ఉండవలసిన ఆ ప్రేమను గురించిన కొన్ని సంగతులు నేను చదువుతూ ఉంటుండగా వినండి. కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతా ఉన్నాం. 7వ వచనం, భక్తి యందు సహోదర ప్రేమను అన్నాడు. భక్తి యందు సహోదర ప్రేమ. భక్తి పరులు అనబడుతున్నారు అంటే
వారి మధ్యలో సహోదర ప్రేమ ఉండవలసిందే. భక్తి పరులయ్యుండి చాలామంది ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు మేము వెళ్ళే సంఘానికి రారండి, వాళ్ళు వేరే మందిరానికి వెళ్తారండి, వాళ్ళ డినామినేషన్ వేరు అనుకుంటున్నారేమో. అందరూ ఒకే దేవుణ్ణి సేవిస్తున్నాం, వేరు దేవుణ్ణి సేవించటం లేదు. వేరు దేవుణ్ణి సేవిస్తున్నారా? ఒకవేళ అలాగ అనుకుని ఏదైనా విరోధ భావం ఉంటే ఈ భక్తిలో బలహీనులైపోతారు. భక్తి యందు అలాగ ఒకవేళ అనుకుంటే వాళ్ళది భక్తి కూడా కాదని మనం అనుకోవాల్సిన అవసరం వస్తుంది. ఏదైనా భేదము కనపడితే దానిలో ఏమంత భక్తి లేదు అని అర్థం. భేదము లేకుండా ప్రేమ కనపరిచితే, ప్రేమ కనపరచవలసిన అవసరత ఇక్కడ ఉంది దేవుని సన్నిధిలో. దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా లోకాన్ని? తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. తన కుమారుని రక్తధారులు చిలువలో చిందుతూ ఉంటుండగా మన రక్షణ కొరకై తన ప్రాణం అర్పించాడు. తన ప్రాణం మన కొరకు దారిపోయినంతగా మనల్ని ప్రేమించాడు. మనం ఎంతగా ప్రేమించాలి మరి? మనం ఎంతగా ప్రేమించాలి మరి? సహోదర ప్రేమ నిలకడగా ఉండనివ్వడి అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. రండి, ఇక్కడ ఒక్కో మాట చదువుతూ ఉంటే మనకి కొన్ని సంగతులు అర్థమవుతూ ఉన్నాయి. ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, నేను ఇంకొక వచనాన్ని చదువుతాను. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనం, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించితినని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు, తాను చూసిన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ఎదురుగా కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తాడా? ఇప్పుడు ప్రేమలు ఎలాగున్నాయి తెలుసా? నాటి కాలమును బట్టి ప్రేమలు ఎలాగున్నాయి తెలుసా? సహోదరుల్లో కూడా బాగా డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తారు, కొంచెం పేదవాళ్ళు అయితే వాళ్ళని అంతగా ప్రేమించరు కదా అమ్మా. డబ్బున్న వాళ్ళు ప్రేమిస్తారు కదా, వాళ్ళు ఎలాగ ప్రేమిస్తారు చూసారా? కొన్ని చోట్లకు వెళితే అర్థమవుతుంది. ఒక సంఘంలో చానాల క్రితం ఏం జరిగిందంటే, సంఘం పెద్దది, చాలామంది ఉన్నారు సహోదరులు. ఆ సంఘంలో ఒకరికొకరు పెత్తనాలు చేయాలని, సంఘం పెరిగినాక డబ్బులు బాగా వస్తాయిగా, కానుకలు వస్తాయిగా, ఈ డబ్బుల మీద పెత్తనం చేయాలని, లేకపోతే అధికారులుగా ఉండాలి అని వారిలో చెడు సగం మంది అయ్యారు. కొంతమంది అటు, కొంతమంది ఇటు అయ్యారు. వాళ్ళ మీద పెత్తనాలు చేసేవాళ్ళు సంఘ పెద్దలు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే చెరు సగం మంది అయ్యారు. ఈ సంఘ పెద్దలను వాళ్ళు కొంతమంది, వీళ్ళు కొంతమందిని తీసుకొని మేము పెత్తనాలు చేయాలి అని. ఈ పెత్తనాలు చేయటం వాళ్ళకి ఎవరైనా ఒకళ్ళు చేయాలని నేను అని పడింది. తర్వాత ఇలా కాదబ్బాయి మాటలతో ఎలక్షన్ పెట్టుకుందాం. ఏం ఆలోచన వచ్చింది? ఈ ఆలోచన ఎవరు తీసుకొస్తారు? సామాన్యంగా సాతానుడు తీసుకొస్తాడా? సంఘాలు ఎలక్షన్ అంటే ఆలోచన సాతానుడు తీసుకొస్తాడంట. ఇక ఎలక్షన్ పెట్టుకున్నారు. ఎలక్షన్ పెట్టుకొని ఇక ఓట్లు అడగాలిగా. ఇక ఎవరెవరు సహోదరులు వీళ్ళు ఎక్కడెక్కడ ఉండి అక్కడికి వెళ్తూ ఉన్నారు. వీళ్ళ గ్రూప్ వెళ్తున్నారు. వాళ్ళ గ్రూప్ కూడా ఓట్లు అడుక్కుంటూ వచ్చారు. వీళ్ళు మధ్యలో ఒక సహోదరుడు ఇంటి దగ్గర
ఎదురు బదురయ్యారు. ఎదురు పడితే ఇప్పుడు మేము వెళ్ళిన ఇంటికే మీరు వచ్చారు, మాకు ఎదురు పడ్డారు, ఆయన అట్టాటోడు ఈయన ఇట్టాటోడు అని చిన్నగా మాటలు కలిసినాయి. మాటలు ఎదురు బదురు అయినాయి. తర్వాత ఇక మామూలు మాటలు అయిపోయి బూతు మాటలు వచ్చేసినాయి. బూతు మాటలు అయిపోయి చొక్కాలు పట్టుకొని కొట్టుకోవటం మొదలుపెట్టారు. చొక్కాలు పట్టుకొని కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఇక చేతులతో కొట్టుకుంటా ఉండగా ఇక వీళ్ళు దొరికిన కట్టెలో కర్రలు తీసుకుని కొట్టుకున్నారు. ఏనండి సహోదరుల సంగతి ఎలాగుందో. కొట్టుకున్నాక ఈ తలకాయలు పగిలినాయి, చేతులకి ఆడ ఈడ చాలా దెబ్బలు తగిలినాయి, రక్తాలు కారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు, ఇక పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టుకున్నారు. ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టుకున్నాక ఇక ఆ కేసు కోర్టుకు పోవాలంటే ఇద్దరు లాయర్ గారిని మాట్లాడుకోవాలి. వాళ్ళు మేమేదో పొలం వ్యవహారం కాడ మా పెద్ద పాస్టర్ గారు మేము ఇద్దరం లాయర్ కాడికి వెళ్ళాం. అప్పుడు యాహన్ గారు ఉన్నాడు, మేము ఇద్దరం లాయర్ కాడికి వెళ్ళాం. సరే ఏదో రిజిస్ట్రేషన్లో ఏదో రాస్తారుగా, వాటి ఏమో సంగతి గురించి మేము మాట్లాడాలని ఆయన కాడికి వెళ్ళాం. అది మాకు తెలియక వెళ్తే వాళ్ళు కూడా వచ్చారు. మేము లోపల కూర్చొని ఉన్నాం. ఆయన వీళ్ళతో మాట్లాడుతున్నాను ఆగండి అని ఆయన అన్నాడు. మేము లోపల కూర్చున్నాం. అక్కడికి ఆయన ఒక ఆయన ఇద్దరు లోనే వచ్చారు లోపలికి. వాళ్ళు సంఘ పెద్దలంట. వచ్చి సరే అయ్యా మాకు మాట చెప్పమని వాళ్ళు అడుగుతున్నారు. సరే మేము ఆగాం వాళ్ళని మాట్లాడనీలే అని. ఏంది గొడవ అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు. ఏంది గొడవ అంటే ఇటు సంగతి అండి, ఎలక్షన్ పెట్టుకున్నాం. ఈ ఎలక్షన్ కాడ మేము ఓట్లు అడుగుతామంటే మాకు ఒకళ్ళు ఎదురయ్యాం, కొట్టుకున్నాం, దెబ్బలు తగిలి. ఇప్పుడు కేసు అయింది. ఇప్పుడు మరి కోర్టులో వాదించడానికి లాయర్ కావాలి కదా, అందుకని వచ్చామన్నారు. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఇది? సహోదర ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? ఇది ఏ ప్రేమ ఇది? ఈ క్రైస్తవ ప్రేమ ఏ స్థలానికి వెళ్ళిపోయింది? ఏనండి ఈ క్రైస్తవులు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారో ఈ దినాల్లో ఎలాగ వెళ్ళిపోతూ ఉన్నారో. డబ్బు మనిషిని మలిపి సాతానుడి యొక్క గాలానికి తీసుకొని వెళ్తూ ఉంది, వాడు వలలోకి తీసుకొని వెళ్తూ ఉంది. అధికారం ఏ స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉందో మానవుడిని. సహోదర ప్రేమ నిలకడగా ఉండనీయుడి. చూచిన సహోదరుని ప్రేమించలేని వాడివి చూడని దేవుణ్ణి ప్రేమిస్తావా? ఆరాధించేవారు ఒకరి పక్కన ఒకరు కూర్చొని ప్రభువును ఆరాధించే సహోదరులు ఒకరిపైకి ఒకరు లేచి ఎలా తగాదలాడుకొని కొట్టుకుంటారు, ఒకరినొకరు దూషణ మాటలు ఇలాగ ఆడుకుంటారు. సహోదరులు ఒకరినొకరు దూషణ మాటలు ఆడుకునేవారు ఉన్నారా? ఉన్నారా? మీ ఊరిలో లేరేమో. అయితే నేను ఇక్కడ మీకు ఆలోచన చెప్తా ఉన్నాను. అధికారం కొరకు, డబ్బు కొరకు ఆత్మీయతను మర్చిపోయారు. ఆత్మ సంబంధమైన సంగతులు మర్చిపోయారు. అసలు ఆత్మీయత అంటే ఎరగని వాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధమైన సంగతులు అంటే ఎరగని సహోదరులు ఉండటం ద్వారా సంఘాలలో ఇలాంటివి లేవు ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకనే సహోదర ప్రేమ, ఒక సహోదరుడు మరొక సహోదరుని ఎలాగో ప్రేమించాలి, ఒక సహోదరి మరొక సహోదరిని ఎలాగో ప్రేమించాలి, సంఘంలో ఎలాంటి ఐక్యత ఉండాలి, సంఘంలో ఎలాంటి ప్రేమ ఉండాలి, సహోదరులు ఒకరితోనొకరు ఎలాంటి ప్రేమ కలిగి మెసులుకోవాలి, ఒకరితోనొకరు మాట్లాడుకునే విధానం ఏంది ఎవరికైనా తెలుసా? సంఘములంటే ఏంది? సంఘం అంటే ఏంది? సహోదర ప్రేమ అంటే ఏంది? ఆ సహోదర ప్రేమలో ఉన్న ఐక్యత ఎలాంటిది? ఈ దినాల్లో ఎలాగ మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఒకరు ప్రేమ కలిగి ఉన్నామంటే దేవుడు మన మధ్యలో గొప్ప అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. మనలో ఒకరి ఐక్యత ఉంటే ఆ ఐక్యతలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండి ఒక గొప్ప కార్యాలు జరిగిస్తాడు.
నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా సంగతులు ఇలాగ మేము ముందుకు సాగుతూ కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, నేను మీకు ఇంకొక వచనాన్ని నేను చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 వచనం నుండి చదువుదాం. 5వ అధ్యాయం 21 వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును, తన సహోదరి మీద కోపపడు ప్రతి సహోదరుని మీద కోపపడు ప్రతివాడును, సహోదరి మీద కోపపడు ప్రతి సహోదరిని. కోపడితే ఏమైంది? విమర్శకు లోనగుతారు, విమర్శించబడతారు. తర్వాత రండి ఇంకా, విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరకాగ్ని కంటే పరలోకానికి వెళ్ళడానేగా. ఏమన్నాడు ఇక్కడ? వ్యర్థుడా, పనికిరాని వాడు దేనికి పనికి వస్తాడు అన్నావంటే ఏమన్నట్టు? నరకానికి పోతాడనేగా. దీనివల్ల ఎంత నష్టం ఉందో చూసారా? వాడు దేనికి పనికి వస్తారు? దేనికి పనికిరారు కదా. వాడు దేనికి పనికి వస్తారు అన్నారంటే దానివల్ల ఎంత నష్టం ఉంది. ద్రోహి అంటే ఏముంది? మరి ఇప్పుడు ఏం చేయాలి? సహోదరుని చూసి నేను సరిగా ఆలోచన చెప్తా ఉన్నాను. అసలు నేటి సహోదరులకు లేదా క్రైస్తవులకి బైబిల్ గ్రంథంలో చదివే మాటలకి ఏమైనా పొందు పొత్తిక ఉందా? ఒక్కదానికి మనకి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలకి ఏమైనా పొందిక ఉందా? పొత్తు కలుస్తుందా? నేటి క్రైస్తవులకి నేను మాట చెప్తానండి. ఏ కోపం తెచ్చుకోబాకండి, మామూలుగా నేను మీకు మాట చెప్తాను. ఎందుకంటే ఇలాగ ఉంటేలే. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా. అమ్మా వినండి, ఒక ఇంట్లో వాళ్ళు దరిదాపుగా చాలామంది యేసు ప్రభుని నమ్ముకొని ప్రార్థనకి వెళ్తారు. మన పల్లెటూరులో, సిటీలో సంగతి ఎలాగుందో మనకు బాగా తెలియదులే, కానీ పల్లెటూరులో అక్క చెల్లెలు ఇద్దరు ప్రార్థనకి వెళ్తారుగా, తోడికోళ్ళు ఇద్దరు ప్రార్థనకి వెళ్తారుగా. అమ్మ వెళ్తారుగా. అన్న తమ్ముడు ఇద్దరు ప్రార్థనకి వెళ్తారుగా, వెళ్తారు. అత్త కోడలు ఇద్దరు ప్రార్థనకి వెళ్తారుగా, వెళ్తారమ్మా, వెళ్తారు. వదిన మరదలు ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు ప్రార్థనకి వెళ్తే అప్పుడు ప్రార్థనకి వెళ్ళినాక అక్కడ ఏమన్నాలా? సహోదరిలేక వందనాలు చెప్పుకుంటారుగా. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరుంటే సాధారణంగా వరుసగా అత్త కోడలైనా సంఘాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి ఒకరికొకరు సహోదరులు. వీళ్ళు ఒకరితోనొకరు ఎలాగుంటారు? సహోదర ప్రేమ చూపించుకుంటారా? ఎలాగుండాలని చెప్తాయినండి. తల్లి కూతురు అయితే ఎలాగుంటారు? అలాగుండాలి. తల్లి కూతురు అయితే ఎలాగుంటారు? అలాగుండాలి అని బైబిల్ చెప్తా ఉంది, అని బైబిల్లో జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది దాటితే, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే, వాళ్ళ ఇష్టానుసారంగా బూతులు ఆడుకుంటే, వాళ్ళ ఇష్టానుసారంగా తగాదాలు ఆడుకుంటే, ఒకరికొకరు విరోధంగా ఉంటే ఎక్కడికి పోతారని చెప్పాడు ఇందాక? నరకాగ్నికి లోనవుతారు. బైబిల్ మోసుకొని తిరగడం దండగా అయింది. అందుకని అన్నాడు, దారిలో ఉండగానే
నీ ప్రతివాదితో నీవు సమాధానపడు. చనిపోక ముందే సమాధానపడు. చచ్చవంటి నరకానికి పోతావని చెప్పాడు. నీవు అర్పణ అర్పించుచుండగా ఆరాధించే నీవు, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే నీవు ఆరాధిస్తూ ఉంటుండగానే నీ జ్ఞాపకం వస్తే, ఇప్పుడే ఈ సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడే నీ సహోదరితో నీవు సమాధానపడు. నీ సహోదరుడితో నీవు సమాధానపడు. క్రైస్తవులైతే సమాధానపడండి. పరలోకానికి పోవాలని ఆశ ఉంటే సమాధానపడండి. సమాధానం లేకుండా ఒకవేళ నేనేననుకోండి, నేను బోధించిన, నేను పాటలు పాడినా, నేను నా సంఘంలో ఉన్న నా సహోదరులతో, నా వాళ్ళతో ఎవరితోనైనా నా బుద్ధిపూర్వకమైన నా హృదయంలో విరోధం పెట్టుకుంటే దానివలన ఏం ప్రయోజనం లేదు. ఎవరినైనా నేను భేదముగా చూస్తే పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. వాడు తక్కువ వాడని, లేకపోతే ఒక్కడే ఉన్నాడని, ఎక్కువ మంది వాడు పక్కన లేరని నేను ఎవరైనా తక్కువగా చూస్తే పరలోకానికి పోతామన్న ఆలోచన ఏమీ లేదు. ఇక లోక సంబంధులు లోకం మీద ఆశ పెట్టుకుంటారు, శరీర సంబంధులు శరీరం మీద ఆశ పెట్టుకుంటారు, ఆత్మ సంబంధులు పరలోకం మీద ఆశ పెట్టుకుంటారు. ఏది కోరుకుంటా ఉన్నాం మనం? చాలా కష్టం కదా ఇప్పుడు పరలోకం పోవటం. భక్తి జీవితం చాలా కష్టమైంది. భక్తి జీవితాన్ని నెరవేర్చడం చాలా కష్టమైంది. ప్రార్థనకు పోవటం చాలా సింపుల్. బైబిల్ ఏముంది? ఎంత తక్కువ రేటు కావాలంటే అంత తక్కువ రేటుకు ఉంది బైబిల్. 200కు 300కు కూడా ఉంది బైబిల్. వీళ్ళు తప్పితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. బైబిల్ దొరికితే చాలు ప్రార్థనకి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. పరలోకానికి వెళ్ళటం మాత్రం చాలా కష్టం. ప్రార్థనకు పోవడం చాలా సింపుల్. ఇష్టమైన రోజు పోతాం, ఇష్టం కాకపోతే మానేస్తాం. దాని గురించి పెద్ద సమస్య లేదు. ఎవరు అడుగుతారేంది? అడిగితే ఏదో ఒకటి చెప్పవచ్చు, నాకు కుదరలేదు అనొచ్చు. లేకపోతే నేను రానంటే మాత్రం ఆయన ఏం చేస్తాడు? పాస్టర్ గారు ఏమైనా చేస్తాడా? నేను రాను పో అంటే ఏం చేస్తాడు? కానీ పరలోకానికి వెళ్తావా లేదన్నా అది చూసుకోవాలి కదా. నేనైనా నీవైనా భక్తి చేసేది పరలోకి వెళ్ళటానికి, ప్రజలు చూడటానికి కాదు. ప్రజలు చూడటానికి అయితే ప్రజలు చూస్తూనే ఉన్నారు. నీ బహుమతి పొందావు, అయిపోయింది. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు లేదు, ప్రజలు చూస్తున్నారు. తెల్ల చీర కట్టుకొని పోవచ్చు, తెల్ల సొక్క వేసుకొని పోవచ్చు, తెల్ల పాంట్ వేసుకొని పోవచ్చు. తెల్ల ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది, తెల్ల ఈ గుడ్లు కప్పుకునేవాళ్ళు కప్పులేరు. కొత్త మోడల్ లేదులే, కప్పుకోవచ్చు, మంచిదే. కానీ పరిశుద్ధత లేకుండా నువ్వు ఎంత తెల్ల బట్ట కప్పుకున్నా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అవునా? అవును. అందుకని అన్నాడు, సహోదర ప్రేమ నిలకడగా ఉండనివ్వుడి. నీ ప్రతివాదితో త్రావులను ఉండగానే నువ్వు సమాధానపడు. ఎంత కొట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. డ్రమ్ము కొట్టాను, ఎంత డ్రమ్ము కొడితే ఏం ప్రయోజనం ఉంది? కందిరి కొట్టాను, ఎంత కందిరి కొడితే ఏం ప్రయోజనం ఉంది? ఎంత సప్పిట్లు కొట్టుకుంటే మాత్రం ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఉండవలసిన చోట ఉండవలసినవి, చెయ్యవలసిన వాట చెయ్యవలసినవి చెయ్యకుండా మీరేం చేసినా ప్రయోజనమే లేదు. చెయ్యకూడనివి చేస్తూ పరలోకానికి పోతానని ఆశపడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. నష్టపోకముందే వెనక జరగటం మంచిది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, నేను ఇంకో మాటను కూడా నేను ఇక్కడ చదువుతా ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ అధ్యాయం 10 వచనం 12వ అధ్యాయం 10 వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందొకరు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా వెంచుకొనుడి. సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాను? నేను గొప్పవాడిని, నేను అది చేస్తాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నా భార్య బాగా ప్రార్థన చేసిద్ది, మా అమ్మ బాగా ప్రార్థన చేసిద్ది, మా ఇంట్లో వాళ్ళందరూ భలే చేస్తారని చెప్తాను. కానీ ఎవరి గురించి అని చెప్తానా? ఇక్కడ ఏమని చెప్పాడు? ఒకరిని ఒకరు ఘనపరుచుకొనుడి. ఒకరిని ఒకరు
ఘనపరుచుకొనుడి. ప్రస్తుత లోకం ఎలాగుందో తెలుసా? ఒకరిని ఒకరు తక్కువ చేసి మాట్లాడటం ఉంది. సరిగ్గా రాదులే అయ్యా, ఆయన సరిగ్గా రాడులేయ్యా, ఆయన ప్రార్థన సరిగ్గా చెయ్యలేయ్యా, ఆయన ప్రార్థన ఆమె సరిగ్గా చెయ్యదులేయ్యా. వాళ్ళు ఎట్టుంటారు, వాళ్ళు అట్టుంటారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, వాళ్ళు మంచి విశ్వాసులు అని ఒక్కరని, మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు అని ఎవరిని గురించి అయినా చెప్పటానికి ఈ దినాలలో ఉందా? బైబిల్ గ్రంథములో ఏమని రాశాడు? ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోండి. నీకంటే అవతల వాళ్ళు గొప్పవాళ్ళని నువ్వు ఎంచుకుంటే నువ్వు వాళ్ళకంటే గొప్పగా ఉండాలని ఆశపడతావు. వాళ్ళని తక్కువ చేసుకున్నావు అనుకో, నువ్వు కూడా తగ్గిపోతావు. నాకంటే గొప్పవాళ్ళండి, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు వాళ్ళకంటే గొప్పగా ఉండాలని ప్రయత్నం చేస్తావు. నీకంటే పైకి వెళ్ళిపోయారు, నువ్వు వాళ్ళతో సమంగా ఉండాలని ప్రయత్నం చేస్తావు. నీకంటే తక్కువగా ఉండాలనుకో, నీకు ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? ఇంకా ప్రయాసం ఏం లేదు కదా. అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ప్రయాసం ఎందుకు? మనకు కూడా భక్తి జీవితంలో ముందుకు పోవాలి. భక్తి జీవితంలో ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయామా, వెనకబడిపోయామా? భక్తి జీవితంలో ముందుకెళ్ళిపోయామా, వెనక్కబడిపోయామా? అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా పోయి వాళ్ళు ఎలాగున్నారు, మన సహోదరులు వాళ్ళు ఎలాగున్నారు, సంఘంలో ఒకళ్ళొకళ్ళు వాళ్ళు ఎలాగున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది ఉందని వారిని గురించిన యోగక్షేమాలు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఆ యోగక్షేమాల గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వాళ్ళ గురించిన బాధ, వాళ్ళకున్న ఇబ్బంది ఏమిటో తెలుసుకొని ప్రార్థన చేశారా? సహోదర ప్రేమ అంటే ఏంది? వాళ్ళ అవసరతల్లో, వాళ్ళ అక్కరల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ కష్టంలో, వాళ్ళ కన్నీరులో మనం కూడా ఉండటమే కదా. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడవరా మరి? వాళ్ళు ఏడవాల్సిందే, వాడు మంచోడు కాదులే. మంచివాడు కాదు, మంచి మాటలు చెప్పాలి మనం వెళ్ళి. వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఒక మంచి మార్గానికి నడిపించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అలాంటి మంచి మార్గాన్ని వీళ్ళని నిలబెట్టమని. అంతేగాని వాళ్ళు ఇలాగైపోయారు అలాగైపోయారు ప్రచారం చేయడానికి కాదు, వారి కొరకు ప్రార్థన చేయడానికి ఉన్నాం మనం. ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఎవరైనా నష్టపోతే, కష్టం కలిగితే వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. సహోదర ప్రేమ నిలకడగా ఉండనియుడే. ఎందుకో తెలుసా సంఘాలు బలహీనమైపోతున్నాయో? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా లోక సంబంధంలాగా ఉండటానికి గల కారణం ఏందో తెలుసా? చాలామంది ప్రార్థనకి పోతున్నారు, వాళ్ళ కుటుంబాలు లోక సంబంధుల్లాగానే ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆ సంగతులు ఆ వ్యక్తుల్లో కనిపించడం లేదు. కారణం ఏందో తెలుసా? అంటే వాళ్ళు వెళ్ళిన చోట దేవుని ప్రేమ లేదా సహోదర ప్రేమ వాళ్ళకి తెలియలేదు. ఏమి విన్నారు, ఏమి నేర్చుకున్నారు, ఏమి కనుగొన్నారు? యేసుక్రీస్తు ప్రభువులో ఏం కనుగొన్నారు వాళ్ళు? అసలు యేసు ప్రభు తెలుసా? ప్రభువుని గురించి నిండా తెలుసుకున్నారా? అసలు రక్షణ పొందారా? మారు మనసు అనుభవం ఉందా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రండి, నేను మీకు మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతా ఉన్నాను. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి అపవాది పిల్లలెవరో దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఏనండి, దీనిని బట్టి దేవుని సంబంధులు ఎవరో అపవాది సంబంధులు ఎవరో తేటపడతా ఉంది.
తన సహోదరుని ప్రేమింపనివాడు దేవుని సంబంధి కాడు. అమ్మా ఏనండి, ఎప్పుడన్నా ప్రేమించారా? ఎలా ప్రేమించాలో తెలుసా? ఒకవేళ ప్రేమించిన వాళ్ళ గురించి ఏం చెప్పాడు? ద్వేషిస్తారు, ఏనండి, ఒకరినొకరు తగాదాలు పడతారు, బూతులు ఆడుకుంటారు, వారి ఇష్టానుసారమైన మాటలు ఆడుకుంటారు. వాళ్ళు ఏమంటారు? అపవాది పిల్లలు, అనగా సాతాను సంబంధులు. దేవుని సంబంధులు కారు. ఒకవేళ ప్రార్థనకి వెళ్తే వెళ్ళవచ్చు, వాళ్ళు దేవుని సంబంధులు కారు. మరి దేవుని సంబంధులు అయితే ఏం చేస్తారు? దేవుని ప్రేమ చూపిస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుని సంబంధులు ఎవరో అపవాది సంబంధులు ఎవరో తేటపడతా ఉంది. దేవుని సంబంధులు అయితే దేవుని ప్రేమ చూపిస్తారు, అపవాది సంబంధులు అయితే అపవాది క్రియలు చూపిస్తారు. ఇప్పుడు అపవాది క్రియలు ఎక్కువ చూపించేవాళ్ళు ఉన్నారా? దేవుని క్రియలు ఎక్కువ చూపించేవాళ్ళు ఉన్నారా? సరిగా అర్థమవుతుందా మీకేమన్నా? మీకు అర్థమైతే కొద్దిగా మారతారని. కొద్దిగా ఆ సహోదర ప్రేమ ఏందో మీకు తెలుస్తుందని, ఆ సహోదర ప్రేమను గురించి కొంచెమైనా తెలుసుకుంటారని. ఎక్కడ సహోదర ప్రేమ విషయంలో నష్టపోయారో దాని గురించి మరలా తిరిగైనా సంపాదించుకుంటారని. రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా చదువుతాను. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. 16వ వచనం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాని యందు నిలిచియుండును. క్లియర్గా అర్థమయ్యేలాగా రాశాడు. దేవుని ప్రేమలో ఎవరు నిలిచి ఉంటారో, దేవునిని బట్టి దేవుని ప్రేమ ఎవరు ప్రేమిస్తారో వారిలో దేవుడు ఉన్నాడు, అనగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని ప్రేమను ప్రేమించిన వానిలో దేవుడు లేడు. అపవాది పిల్లలు అన్నాడుగా, అంటే ఎవరున్నారని? బాగా బూతులు మాట్లాడతారు చూసారా క్రైస్తవులు అని చెప్పుకుంటా, వాళ్ళలో దెయ్యం ఉంటుంది. ఉందా లేదా? లేకపోతే బూతులు ఎందుకు మాట్లాడతారు? అపవాది పిల్లలు అన్నాడంటే వాళ్ళలో దెయ్యం ఉందనేగా. దేవుని ప్రేమ చూపించాలి, దానికి బదులుగా చెడ్డ మాటలు ఆడుకుంటూ చెడ్డ క్రియలు చేస్తూ లోక సంబంధమైన దానిలో ఉంటా ఉన్నారు. అంటే లోక సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నారంటే దయ్యం వాళ్ళని నడిపిస్తూ ఉంది, దేవుడు వాళ్ళని నడిపించడం లేదు. ఈ సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం మనం. సహోదర ప్రేమ నిలకడగా ఉండనీయుడే. ప్రేమ కలిగిన వారమై దేవుని ప్రేమ కలిగిన వారమై ఉండుట ఎంత మంచిదో. రండి, దేవుని ప్రేమ ఎలాగా చూపించుకున్నారో ఒకరినొకరు. నేను 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను కాదు సమూయేలు మొదటి గ్రంథం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ఎంతగా ప్రేమించారంట? ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు యోనాతాను దావీదుని. అంటే దేవుని ప్రేమను బట్టి ఎంతగా ప్రేమించాడో రండి, నేను మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రేమించిన ప్రేమ ఎలాగా, ఆ ప్రేమ ఎలాగ ప్రేమించాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం.
18వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాను. మొదటి వచనం నుండి 3-4 వచనాలు చదువుదాం. మొదటి వచనం నుండి, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. సహోదర ప్రేమ అంటే ఎలాగుండాలి? ఏక హృదయము కలిగి ఉండాలి, అంతే కదా. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది అంటే అసలు ప్రార్థన చేసేటప్పుడు సహోదరులు ఏక హృదయం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఏక హృదయమును ఏక మనసు కలిగిన వారై ప్రార్థన చేయవలసి ఉంది. అందుకనే ఈయన హృదయము ఆయన హృదయముతో కలిసిపోయింది. రండి ఇంకా ముందుకు చదువుదాం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన ఇల్లును, నడికట్టును దావీదుకిచ్చెను. ప్రేమించి ఎన్ని బహుమానాలు ఇస్తా ఉన్నాడో చూసారా? అంటే ఇప్పుడు బట్టలకి ఏం కరువు లేదు కనుక బట్టల ఇలువ మనకు తెలియదు. అప్పుడు ఆయన ఏమిచ్చాడంటే, ఆయన రాజుగారి కుమారుడు దుప్పటి ఎవరికి ఇచ్చాడు? గొర్రెలు కాసుకుని ఆయనకి ఇచ్చాడు. ఇదిగో ఈ దుప్పటి తీసుకో నీవు అన్నాడు. నా దుప్పటి తీసుకో, నీకు ఉపయోగపడిద్ది, ఉంచుకో అని ఇచ్చాడు. యోనాతాను రాజుగారి కుమారుడు, దావీదు గొర్రెలు కాసే ఆయన పైన ప్రేమ చూపించి ఆ దుప్పటి ఆయనకి ఇచ్చాడు. ఇదిగో ఈ దుప్పటి తీసుకొని వెళ్ళి కప్పుకో అన్నాడు. ఇంకా ఏమిచ్చాడు? ఇంకా తన దుప్పటి ఇచ్చాను, తన కత్తి. దావీదు యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడు. నువ్వు ఏదంటే అది తీసుకొని వెళ్లకుండా ఇదిగో రాజకుమారుడి కత్తి మంచిది ఉంటుంది కదా, ఎలాగైనా రాజుగారి కుమారుడికి అది ఇచ్చాడు. ఇదిగో ఇది ఉంచుకో, నీకు ఉపయోగపడుతుంది. ఇది ఉంటే, ఈ ఆయుధం ఉంటే మంచిది నీకు. ఎప్పుడైనా ఇచ్చారా? ఏమో కత్తులు ఉండయా? కత్తులు ఎందుకు ఉంటేలే ఉంటాయా? కత్తులుంటే పొడుచుకొని చచ్చిపోయారు ఒకళ్ళనొకడు. ఉత్త మాటలతో ఎందుకు తగాదలు ఆడుకుంటారు? అందుకని అన్నాడు, కత్తిపోట్లు వంటి మాటలు. కత్తి అవసరం లేదు, మాట చాలు. కత్తి అవసరం లేదు, మాట చాలు. అలాంటివి ఉన్నాయి. ఆయన కత్తి ఇచ్చాడు ఆయనకు బహుమతిగా, దుప్పటి ఇచ్చాడు ఆయనకు బహుమతిగా, విల్లు బాణములు ఆయనకి ఇచ్చేశాడు. తీసుకో, ఇవి కూడా తీసుకో, ఇవి నీ దగ్గర ఉంచుకో. ఇంకేమిచ్చాడు? ఆయన బెల్ట్ ఇచ్చాడు. ఆయన బెల్ట్ తీసి ఇదిగో ఈ బెల్ట్ నీ దగ్గర ఉంచుకో, నీకు ఉపయోగపడింది. ఎన్ని బహుమానాలు ఇచ్చాడు, బహుమానం మీద బహుమానం. ఎందుకు ఇవ్వాలి? రాజుగారి కుమారుడు ఆయనకు బహుమానాలు అంటే ఆయన్ని ప్రేమించాడు. ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? మీరు ప్రేమించి ఎవరికైనా ఒక బహుమానం ఇచ్చారా? ఇదిగో దేవుని బిడ్డలని మీరంటే నాకు ప్రేమయ్యా, ఈ బహుమానం తీసుకోమని ఇచ్చారా? ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వాలి. దేవుని బిడ్డలంటే వాళ్ళకి ఏమైనా కొదవగా ఉందని మనకు అనిపిస్తే తీసుకెళ్ళి ఇదిగో ఇది ఉంచుకోండి అని ఇవ్వాలి. వాళ్ళకైనా అవసరత కలిగి ఉందని అనిపిస్తే మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇదిగో ఇది ఉంచుకోమని ఇవ్వాలి. ఇది మీకు అవసరం, ఇది ఉంచుకోమని ఇవ్వాలి. ఇది ఉపయోగపడి ఉంచుకోమని ఇవ్వాలి. అది సహోదర ప్రేమ అంటారు. దాన్ని సహోదర ప్రేమ అంటారు. ఇలాగ ప్రేమించవలసి ఉంది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించవలసి ఉంది. కొరకు ఒకరు ప్రాణం ఇవ్వాల్సి ఉంది. ఒకరికొకరు ప్రాణం ఇవ్వాల్సి ఉంది. సహోదర ప్రేమ ఇలాంటిది, దేవుని ప్రేమ ఇలాంటిది. కానీ దేవుని ప్రేమలు ఎక్కడ నష్టపోయామో తెలుసా? నేటి క్రైస్తవ ఎక్కడ సహోదరులు ఎక్కడ ఈ దేవుని ప్రేమను నష్టపోయారో తెలుసా? అంటే అక్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ సల్లారిపోయింది. అక్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ సల్లారిపోయింది. ప్రేమ సల్లారిపోవడానికి గల కారణము క్రమశిక్షణ పోయింది క్రైస్తవంలో. క్రైస్తవుల యొక్క క్రమశిక్షణ ఎప్పుడో నష్టపోయారు. ఇందువలన ఏమైపోయిందంటే
ఆ క్రైస్తవ ప్రేమ లేదా సహోదరుడు ఒకరి మీద ఒకరు చూపించుకోవాల్సిన ప్రేమ పోయింది. మనకున్నా లేకపోయినా వాళ్ళకి ఇవ్వాలనే మనసు పోయింది, పెట్టే గుణం పోయింది, పెట్టాలి అనే మనసు పోయింది. అందుకనే దరిద్రం ఏర్పడింది. పెట్టే మనసు ఎప్పుడు లేదో అప్పుడు కుటుంబాలకు దరిద్రం ఏర్పడుతుంది. పెట్టే మనసు లేదా, ఎందుకు పెట్టాలి అని అనుకుంటున్నావా? అందుకని నీకు దరిద్రం ఏర్పడింది. ఎందుకు పెట్టాలి అనుకుంటే దరిద్రం ఏర్పడుతుంది. దేవుని బిడ్డలకు పెడితే దేవునికి పెట్టినట్టే. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేసే వాళ్ళకి పెడితే వాళ్ళు ఊరికే తీసుకొని పోరు. ఒక ఆయన భోజనాలు బాగా పెడతా ఉన్నాడు. నేను కూడా వెళ్ళా. అక్కడ నిలబడి ఉన్నాడు, భోజనాలు పెట్టిస్తున్న ఆయన. వివాహం ఏదో జరుగుతూ ఉంది, ఆ సందర్భంలో భోజనాలు పెడతా ఉన్నాడు. నేను అన్నాను, ఇంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎవరైనా ఈ భోజనాలు సిద్ధపరిచి మా కొరకు భోజనాలు పెడతా ఉన్నాడు, ఈయన ఇంత మంచి భోజనం సిద్ధపరిచిన ఈయన ఆశీర్వదించమని ఎవరైనా ఒక మాట ప్రార్థన చేసినట్టు తెలిసిందా అన్న. వాళ్ళు ప్రార్థన చేయకపోతే మళ్ళీ కానీ పాస్టర్ గారు మందు సాలినంత బోపి లేదని తిడుతున్నారండి అన్నాడు. ఏమైందంట, వాళ్ళు ప్రార్థన చేయకపోతే మళ్ళీ కానీ మందు సాలినంత బోపి లేదని తిడుతున్నారండి. మీరు వచ్చారు సాలు నాయన, మీలాంటి వాళ్ళకి ఒక్కళ్ళకి భోజనం పెట్టినా చాలు, తగిన ఆశీర్వాదం మాకు ఇవ్వమని దేవుణ్ణి అడిగి మీరు భోజనం చేస్తారు. ఇది చాలు మాకు. ఎవరికి పెట్టాలి? నిన్ను ఆశీర్వదించే వాళ్ళకి, నీకు దేవుని కలగజేసే వాళ్ళకి. తిట్టే వాళ్ళకి పెడతావా? పొగిడే వాళ్ళకి పెడతావా? నిన్ను ఆశీర్వదించే వాళ్ళకి పెట్టలేవా? అదిగో యోనాతాను ఎవరికి పెట్టాడో తెలుసా? యోనాతాను ఎవరికి ఇచ్చాడో తెలుసా? తన రాజ్యం కొరకు పాటుపడ్డాడని, తన రాజ్యం కొరకు యుద్ధం చేశాడని, తన రాజ్యం కొరకు శత్రువు ఎదుట నిలిచాడు అని, ఎంత గొప్ప కార్యం చేసిన దావీదుకి నేను ఏమైనా ఇవ్వాలి, నా ప్రాణాన్ని కాపాడిన దావీదుకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని దావీదుకి బహుమానం మీద బహుమానం, బహుమానం మీద బహుమానం తన హృదయపూర్వకంగా ఇచ్చివేశాడు. ఎంత బాగా ప్రేమించాడు కదా. రండి, నేను ఇంకో మాట చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దావీదు యోనాతానుల గురించి ఇంకొక మాట చదవటానికి నేను ప్రయత్నం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26 వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. అప్పటికి యోనాతాను యుద్ధంలో చనిపోయాడు. దావీదు వేడుస్తూ కన్నీరు గారుస్తూ ఆయన మీద ఒక పాట ఎత్తి పాడుతూ అన్నాడు, సహోదరుడా యోనాతానా, నా సహోదరుడా, నువ్వెంత మనోహరుడవో నాకు. ఈ మాట ఎక్కడ దొరికిద్ది బైబిల్ గ్రంథంలో తెలుసా? పరమగీతంలో దొరికిద్ది. నువ్వు అతి మనోహరుడివి అంటాడు. ఆ ప్రియుని చూసి నీవు అతి మనోహరుడివి నాకు అంటది. ఇప్పుడు దావీదు ఎవరిని చూసి అంటున్నాడో తెలుసా? యోనాతాను చూసి నువ్వు నాకు అతి మనోహరుడివి. ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా. రండి ఆ మాట ఇంకా ముందుకు చదువుదాం. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. నా మీద నువ్వు చూపించిన ప్రేమ ఎలాగ చూపించావు తెలుసా? యోనాతాను, ఎలాంటి ప్రేమ చూపించావు నా మీద? అది వింతైనది. ఎంత గొప్పగా నన్ను ప్రేమించావో. ఎలాగ ప్రేమించాడంట ఇక్కడ అన్నాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ చూపించావు. ఒక భార్య భర్త మీద ఎలాగ ప్రేమ చూపించిందో తెలుసా అన్నాడు. ఒక తల్లి తన బిడ్డ మీద ఎలాగ చూపించిందో తెలుసా? అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు. నీవు నా ప్రాణాన్ని కాపాడావు, నాకు సహాయం చేశావు, నాకేం అక్కరగా ఉందో తెలిసి ఇచ్చావు. సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివి, ఇప్పుడు లేవు అని చాలా దుఃఖపడి వేడ్చాడు. మంచి సహోదరులు ఉంటే వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చనిపోయినప్పుడు ఎంత దుఃఖం వస్తుందో తెలుసా? వాళ్ళు చనిపోయినప్పుడు ఎంత ఏడుస్తారో తెలుసా?
ఎంత మంచి సహోదరులు చనిపోయారు, ఎంత మంచి దేవుని బిడ్డలు చనిపోయారు, ఇలాంటి ఎంత ప్రార్థన పరులు చనిపోయారు అని వాళ్ళని చూసి దుఃఖం వస్తుంది. చాలామంది దేవుడిని నమ్మిన వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది మోసకరమైన భక్తి, కొంతమంది వేషధారణ భక్తి, వాళ్ళు కూడా చనిపోతారు. మరి అప్పుడు ఎలాగుంటుంది? అంతగా మనసుకి అనిపించదు. ఎందుకంటే వాళ్ళ మోసకరమైన భక్తి గుర్తు వస్తుంది. సహోదర ప్రేమలో నిలకడగా ఉండటం ఎంత మంచిదో కదా. ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి ప్రార్థన చేయడం ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయి. ఆనాడు దావీదు అంత గొప్ప కార్యాలు చేశాడంటే ఆ ప్రేమలో ఉన్న, ఆ సహోదర ప్రేమలో ఉన్న సంగతులను బట్టి నేను ఈ మాట చదివి ఇక ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. 32వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వాసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారయ్యుండిరి. ఎవడనో తనకు కలిగిన దానిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. సమృద్ధిగా ఉంది వాళ్ళకి. ఎలాగుందంటే ఆ దినాల్లో ఆదిమ సంఘాలు ఎలా చేశారంటే, మొట్టమొదట క్రైస్తవ సంఘాలు ప్రారంభమైనప్పుడు ఎలాగ చేశారంటే, వారంతా ఏక హృదయము ఏక ఆత్మ కలిగిన వారై, ఒకళ్ళకి ఆస్తి ఎక్కువ ఉందనుకోండి, ఒకళ్ళకి ఏమీ లేదు. ఇలాగ 10 మంది ఉన్నారు, 10 మంది ఆస్తులు అందరూ కలిపి సమానంగా పంచుకున్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేకుండా. ఈ తక్కువ వాడరా అని తక్కువ చూపు చూడకుండా, ఆస్తి లేని వాడరా పేదవాడరా అని తక్కువ చూపు చూడకుండా, అందరూ సమానంగా సమానత్వంతో ఉండటానికి ఈ క్రైస్తవంలో ఉన్న ఆ సమానత్వం అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు కొంచెం ఆ సమానత్వాన్ని ఈ క్రైస్తవం లేదా ఈ సహోదరత్వంలో కోల్పోయారు. ఇప్పుడు లోకములో ఉన్నదానికి క్రైస్తవంలో ఉన్నదానికి తేడా కనిపించడం లేదు. క్రైస్తవ ప్రేమ ఏందో తెలియక ఇంకా పొరపాటు పడుతూ ఉన్నారు. ఒకవేళ ఇలాగా క్రైస్తవ ప్రేమను చూపించలేని వాళ్ళు, దేవుని ప్రేమను చూపించలేని వాళ్ళు, దేవునిలో సరిగా నిలిచి ఉండలేని వాళ్ళు పరలోకానికి వెళతారన్నమాట అసంభవం. ఆ సహోదర ప్రేమలో నిలకడగా ఉండిన వాళ్ళకి మాత్రమే దేవుని రాజ్య ప్రవేశం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రేమలో నిలకడగా ఉండి, దేవుని ప్రేమతో, ఆ క్రైస్తవ ప్రేమతో, ఆ దేవుని ప్రేమతో ఒకరినొకరు సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మనం అందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో ఉంటామని యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.